ఇందాక అన్న చెప్పినట్టు ఇప్పుడు పండగలు ఏంది, పండగలన్నీ పాత నిబంధనలో కదా, ఇప్పుడు పండగలు ఏందని వెటకారం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఆచరించినటువంటి పండగల్లో ఒక 7 ప్రత్యేకమైన పండగలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది పస్కా పండుగ. లేవియకాండం 23వ అధ్యాయం 5వ వచనం నుంచి మీరు చూస్తే 7 పండగల ప్రస్తావన అక్కడ ఉంటుంది. లేవియకాండం 23వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే 7 విధములైన పండుగలు అక్కడ ఉంటాయి. వాటిల్లో ఒకటి పస్కా పండుగ, 2 పులియని రొట్టెల పండుగ, 3 ఏం పండుగ? ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతెకోస్తు పండుగ, 5వది శృంగధ్వనుల పండుగ, 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ, 7వది పర్ణశాలల పండుగ. అట్లా మొత్తం 7 పండుగలు ఉన్నాయి. ఈ 7 పండుగల స్పెషల్ ఏంటంటే, మీలో చదువుకున్న వాళ్ళు, అలాగే చదువు లేకపోయినా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను చెప్పే సంగతులు మీకు అర్థమవుతాయి. కనుక జాగ్రత్తగా వినండి. మళ్ళీ మనం కలుసుకోవటం ఎప్పుడు జరిగిద్దో ఆయన చిత్తం. కాబట్టి నన్ను దేవుడు నడిపించాడు కనుక మీకు ఉపయోగపడి కొన్ని సంగతులు అందించి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మొదటి పండగ దగ్గర నుంచి చివరి పండగ వరకు ఈ 7 పండగల్లో ఉన్న అనుభవాలన్నీ మన ఆత్మీయ జీవితంలో, మనం రక్షణానుభవంలోనికి వచ్చిన దగ్గర నుంచి మనం పరలోక రాజ్యంలో ప్రభు దగ్గరికి చేరేంత వరకు మనం ఎదుర్కొనే 7 విధములైన అనుభవాలు ఈ 7 పండుగల్లో ఉన్నాయి. మనం ఎదుర్కొనే 7 విధములైన అనుభవాలు ఈ 7 పండుగల్లో ఉన్నాయి. మొట్టమొదటిది పస్కా పండుగ. పస్కా పండుగ రోజు ఒక పశువుని వధించి దాని రక్తము ద్వారబంధాలకు రాసుకోమని మోషే చెప్పాడు. క్రీస్తు అనబడిన మన పస్కా పశువు వధింపబడెను అని పత్రిక పాఠంలో ఉంది. ఏ మనుషుడైనా పరలోక రాజ్యం ప్రవేశించాలంటే నా ద్వారానే తప్ప ఇంకొక రకంగా సాధ్యం కాదని యేసయ్య తేల్చాడు. ఒకప్పుడు అంధకారంలో, పాపంలో, చీకట్లో మ్రగ్గుతూ నిజం, వాస్తవం, సత్యం తెలియని గుడ్డితనంలో మనం ఉన్నప్పుడు యేసు నామం మన కళ్ళు వెలిగించింది. యేసు రక్తమును మనం ఆశ్రయించుట ద్వారా మనకు వెలుగు కలిగింది. ఇది మొదటి అడుగు. ఓకే. రెండవది పులియని రొట్టెల పండుగ. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేసే రెండవ పని ఏంటంటే, ఆయన వాక్యం వింటాం, మారు మనసు పొందమంటాడు, బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడిగేసుకొని పరిశుద్ధపరచబడమంటాడు. కాబట్టి ఇక మనలో ఉన్నటువంటి ఆ పాత అయినటువంటి పులితనం, ఆ పులిపిండి తొలగించుకొని ఇక పులియని రొట్టెల పండగలాగా పులుపంతా తొలగిపోయి పులియని రొట్టెగా రూపాంతరం చెందటం అనేది రెండవ పండగలో ఉంది. అర్థమైందా? బాప్తిస్మం పొందినప్పుడు మన ప్రాచీన స్థితి తొలగించబడి నవీనపరచబడతాం. అననీయ సౌలుతో అంటాడు, సౌలా సహోదరా, ఇక తడవ చేయట ఎందుకు? లేచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగేసుకోమని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో అననీయ సౌలుతో అంటాడు. బాప్తిస్మం పొందుట ద్వారా పాపాలు కడగబడటమే కాదు, మనలో ప్రాచీన స్వభావం అనేది తొలగించబడి నవీన స్వభావాన్ని ధరించుకోవటానికి నాంది ప్రస్తావన అక్కడ జరిగిద్ది. మొదటిది ప్రభు రక్తమును బట్టి మనకు వెలుగు, రెండవది బాప్తిస్మం ద్వారా కడగబడిన అనుభవం. ఈ 2 పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ఈ రెండిట్లో ఈ అనుభవం కనపడింది. 2. మూడవది ప్రథమ ఫలముల పండుగ. మనందరికంటే ముందు ప్రథమ ఫలముగా లేచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
బాప్తిస్మం ద్వారా మనము పాత జీవితంలో పాతి పెట్టబడి క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మనం తిరిగి లెగుస్తాం. ప్రభు ఎలాగైతే తండ్రికి ప్రథమ ఫలం అయ్యాడో ఆయన రక్తమును బట్టి మనం కూడా ఆయన తరువాత దేవునికి ప్రథమ ఫలమే అవుతాం. ఈ అనుభవం ప్రథమ ఫలముల పండుగలో ఉంది. ఈ 3 అనుభవాలు అయిన తర్వాత 4వ అనుభవమే పెంతెకోస్తు పండుగ, అంటే 50వ రోజు. ఈ పెంతెకోస్తు పండుగ పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా మనకి ఒక సూచిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం అపోస్తల మీదకి వచ్చిన పండుగ ఏది అందరికీ తెలుసు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ నాడు వారందరూ మేడగది మీద ప్రార్థనలో ఉన్నారు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. అప్పటికి 10 దినాల నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద కుమ్మరించబడటం అనేది పెంతెకోస్తు పండుగ నాడు జరిగింది. ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవునికి ప్రథమ ఫలమై 4వదిగా ఇక దేవుని కొరకు ఫలించడానికి ఆత్మ బలం పొందడానికి అవసరమైంది పరిశుద్ధాత్మ శక్తి. 4వ మెట్టులో మనం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడటం అనే అనుభవం 4వ పండుగలో ఉంది. అర్థమైందా? ఏం పండుగ 4వ పండుగ? పెంతెకోస్తు పండుగ. రైట్, బాగా వింటున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ బలంతో నింపబడితేనే ఈ లోక ఆకర్షణలని మనం అధిగమించి నిలబడగలుగుతాం, లేకపోతే కష్టం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని అపోస్తల కార్యం 1:8 రాయబడి ఉంది. కాబట్టి ఆ విధమైన బలం మనం పొందినట్లు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తాం, సిద్ధపడతాం, ఆత్మను పొందుకుంటాం. ఇది పెంతెకోస్తు పండుగ అనుభవం. 5వది శృంగధ్వనుల పండుగ. శృంగధ్వని అనేది సమాజముగా కూడటానికి బోర ఊదేవాళ్ళు, యుద్ధ సన్నద్ధుల్ని చేయడానికి కూడా బోర ఊదేవాళ్ళు, యుద్ధాన్ని ముగించే విషయంలో కూడా బోర ఊదేవాళ్ళు, శృంగధ్వనులు చేసేవాళ్ళు. 5వ పండుగ ఏం పండుగ? శృంగధ్వనుల పండుగ. కాబట్టి ఈ 5వ పండుగలో బోరలు, దీన్ని ఇంకో పండుగ అంట, బోరల పండుగ అని కూడా అంటారు 5వది. ఇది మనకేం సూచిస్తుందంటే మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి ప్రథమ ఫలమై పరిశుద్ధాత్మతో నింపబడి 5వది అప్పుడు బోర ఊదుతాడు. శత్రువా సవాల్, లోకమా సవాల్, దా నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా, ఇక నీకు ఓడిపోయేది లేదు, నీతో పోరాడతా అని ఆ సవాల్ విసిరేటువంటి సిద్ధపాటే శృంగధ్వనుల పండుగ. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా పోరాటంలో గెలవలేం. హోరేబులోని బండలోని జలము తాగకుండా రెఫీదీము లోయలో యుద్ధములో జయము రాదు. హోరేబులోని బండలోని జలము తాగిన తర్వాత రెఫీదీము లోయలో యుద్ధం గెలిచారు ఇశ్రాయేలీయులు. నిర్గమాకాండం 17:8. అలాగే ఆత్మ సంబంధమైన బండలోని జీవజలమైన పరిశుద్ధాత్మను మనం గైకొనుట ద్వారానే శత్రువుని గెలవగలం. ఇది 5. 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. ఈ 5 అనుభవాలు గుండా మనం వచ్చిన తర్వాత మళ్ళా 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అన్నాడు. అదెందుకు మాట్లాడాడంటే పరిశుద్ధాత్మతో నింపబడి పోరాటంలో జయం పొంది కొంత ప్రయాణం చేసిన తర్వాత మనకు తెలియకుండానే కొన్ని ఏర్పడే అవకాశం ఉంది. ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగలో స్పెషల్ ఏంటంటే ప్రతివాడు కూడా తన్ను తాను దుఃఖపరుచుకోవాలి. ఆ రోజు ఆ పండుగలో ఎవరైనా తన్ను తాను దుఃఖపరుచుకోకపోతే వాడు సమాజంలో నుండి కొట్టివేయబడతాడని అక్కడ రాస్తుంది. అంటే ఈ 5 అనుభవాలు దాటొచ్చిన తర్వాత 6వ అనుభవంలో మళ్ళా కన్నీళ్లతో దేవుని వైపు మళ్ళుకోవాలి అనే అనుభవాన్ని మళ్ళా పెట్టాడు. ఎందుకంటే ఈ 5 అనుభవాలు దాటొచ్చిన తర్వాత ఇక మళ్ళా మన దగ్గర ఏ తప్పు జరగదన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు నేనున్నాను, లేదా దైవజనుడు ఉన్నాడు. ఈ 5 అనుభవాలు ఆయన పొందాడు, నేను పొందాను, దైవజనులు అందరూ పొందారు. అయితే పరిపూర్ణమైపోయి
యేసు ప్రభు అంతటి పరిపూర్ణత పొందామా? ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే, నా మనస్సాక్షిని బట్టి నేను యథార్థంగా చెప్తా, నాలో కొన్ని లోపాలు ఉన్నాయి. సో మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి శత్రువు మీద యుద్ధం ప్రకటించిన తర్వాత పూర్తిగా అంతా జయించేశారా? ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా? నాలో కొన్ని లోపాలు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీలో ఒకవేళ లోపాలు ఉంటే యథార్థంగా చేతులు ఎత్తండి. ఓకే, కొన్ని కాదు, ప్రతిదినం ఒక పక్క శత్రువుతో యుద్ధం చేస్తానే మరో పక్క మనం కూడా కొంచెం గాయాలు పొందటం అనేది, భంగపడటం అనే అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి. అందుకే యేసు ప్రభు మనందరినీ కప్పి ఉంచాడు గనుక తండ్రి చేత మనం ఆమోదించబడతాం. కానీ ఆయన మనల్ని కప్పి ఉంచకపోతే ఒక్కరోజు కూడా తండ్రి అయిన దేవుని ముందు మనం చెల్లం. దీనికి సాదృశ్యంగా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఉంటుంది. ఎంతమందికి తెలుసు మందసం? చాలామందికి తెలుసు, బైబిల్ చదివే వాళ్ళకి. ఆ మందసాన్ని నల్ల తుమ్మ చెక్కతో చేయాలి. చేసి దాని మీద బంగారపు తొడుగు వేయాలి. లోపలేమో నల్ల తుమ్మ చెక్క, బయటేమో బంగారపు తొడుగు. మన జీవితం కూడా నల్ల తుమ్మ చెక్క, పైన కవర్ చేసిందేమో ఆ బంగారపు తొడుగులాగా మనకి యేసయ్య ఉన్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సైన్యమై పోరాడుతున్న మనం సమాజానికి ఎట్ట కనపడతామంటే చాలా మంచోళ్ళండి వాళ్ళు, ఏ తప్పు చేయరు. సమాజం మనల్ని చూసినప్పుడు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, వీళ్ళు ఏ తప్పు చేయరని జనం ఫీలింగ్. పరలోక తండ్రి ఫీలింగ్ కూడా అదే. ఎందుకంటే తండ్రి మనల్ని చూసినప్పుడు మనం కనపడం, మన మీద యేసయ్య కనపడతాడు. ఓకే, ఇప్పుడు తండ్రి మనల్ని ఆమోదిస్తాడు, సమాజం కూడా మనం మంచోళ్ళం అంటది. ఇప్పుడు అసలు మనం ఏమై ఉన్నామో మన రంగు ఒరిజినల్గా తెలిసేది మనకే. స్తోత్రం. అయిపోయిందా? మనం ఏమై ఉన్నామో ఎవరి సంబడం వాళ్ళకే తెలిసిద్ది. నాది నాకు, మీది మీకు. ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఇప్పుడు సమాజం మనల్ని మెచ్చుకున్నంత మాత్రాన మనం ఆమోదించబడం, పరలోక తండ్రి ఓకే చేశాడని తృప్తి చెందాం. మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని బట్టి మన లోపల మనమే కుమిలిపోతాం. ఓకేనా? అలా పశ్చాత్తాపడి దేవునితో ఫైనల్లో కూడా మళ్ళా సమాధానపడే అనుభవాన్ని సూచిస్తూ ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అని ఏర్పాటు చేశాడు. ఆ రోజున మళ్ళొక్కసారి యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. స్టార్టింగ్లో యేసు రక్తాన్ని ఆశ్రయించాం, మళ్ళా ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అంటే క్లైమాక్స్లో కూడా యేసు రక్తమునే ఆశ్రయించాలి. ఒక దిన ఆరంభం యేసు రక్తమునే ఆశ్రయించాలి, ఒక దినపు ముగింపు కూడా యేసు రక్తముతోనే శుద్ధీకరణ పొంది ముగించాలి. ప్రభు రక్తాన్ని ఆశ్రయించకుండా మనకు పరిశుద్ధత, పరిపూర్ణ పరిశుద్ధత దక్కదు. ఈ 6 అనుభవాలు అయిన తర్వాత, ఈ 6 మెట్లు ఎక్కిన తర్వాత ఫైనల్లో చేరేది పరలోక రాజ్యం. పర్ణశాలల పండుగ దానికి సూచనగా ఉంది. ఇప్పుడు చెప్పండి, 7 పండుగలు మన ఆత్మీయ జీవితంలో 7 విధములైనటువంటి ఘట్టాలు లేదా 7 విధములైనటువంటి స్థితులు లేదా పరిస్థితులను సూచిస్తూ దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి కోత పండుగ కూడా ప్రత్యేకమైందే. డోంట్ వరీ, చక్కగా మనం దేవుని నామాన్ని మయంపరుచుకుంటూ ఈ పండుగ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సరే, ఇంతకీ నువ్వు చదివించిన వచనం ఏంది, నువ్వు చెప్పేది ఏంది, నువ్వు పండగల్లోకి పోయావు, నువ్వు చదివించిన వచనం అనే డౌట్ వచ్చింది మీకు. దాన్ని కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఏమన్నాడంటే